నేత్రదానం చేయడం వల్ల మరొకరి జీవితంలో వెలుగు వస్తుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో మృతి చెందిన నాగలింగారెడ్డి నేత్రాలను వారి కుటుంబ సభ్యులతో సంప్రదించి నేత్రదానం చేయించడం జరిగింది. మృతి చెందిన వారిని నేత్రాలు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుందని రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. కేవలం 3 నెలల వ్యవధిలో నలుగురితో నేత్రదానం చేయించిన మానవతా సంస్థ నిర్వాహకులను డాక్టర్ కేజీ గోవిందరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు, సెలెక్ట్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐడోనేషన్ అంటే గుడ్డు తీయరు కానీ పురమాత్రం తీస్తారని చెప్పి చూపించి ఇక్కడ వచ్చిన వందలాది మంది చూసి చాలా సంతోషపడ్డారు. ఆ బాధలో కూడా ఆ కుటుంబాన్ని అందరూ పరామర్శించి మీరు చాలా మంచి పని చేసినారు. ఐడోనేషన్ వల్ల ఇద్దరిని చూపు వస్తుంది. గతంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 3, ఇది 4ది అంటే 8 మందికి చూపు వచ్చింది. కాబట్టి రాబో రోజుల్లో ఎవరైనా సరే ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసుకొని మీ బంధువులు మీ ఊళ్ళో చెప్పి ఐ డొనేషన్ ఇప్పిస్తే బాగుంటుంది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ మరణిస్తాడు, ఇద్దరు కూడా మరణిస్తాడు, ఈ సమాజాన్ని చూస్తాడు. కాబట్టి అది ఇటువంటి అవకాశాన్ని ఎక్కడ వదులుకోకుండా చేయమని చెప్తూ మానవతా స్వచ్ఛంద సేవ నా పేరు యుగంధర్ శెట్టి, మానవతా స్వచ్ఛంద సేవ ప్రోగ్రాం కన్వీనర్ కర్నూలు. ఈరోజు వెంకటరమణ కాలనీ వాస్తులైనటువంటి రామలింగారెడ్డి గారు 80 సంవత్సరాలకి మరణించారు. వారి కుటుంబ సభ్యులు స్పందించి మానవత వారికి మా తండ్రి చనిపోయారు, కన్నుగుడ్డు ఇస్తామని చెప్పిన వెంటనే మన మానవత వారు ముందుకు వచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఐ డొనేషన్ సంబంధించినటువంటి వారికి సంప్రదించి ఇప్పుడు 2 కళ్ళని మనము దానం చేయడం జరిగింది. ఆ 2 కళ్ళు కూడా ఒక ఇద్దరికి కళ్ళు వచ్చే విధంగా మానవత దోహదపడింది. దానికి సంబంధించిన మా కమిటీకి సంబంధించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యాలు ఇచ్చి మనోధైర్యం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు సక్రిత అండి. నేను భాష్యం స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. సో మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను ఇక్కడ ఇలాంటి ఒక దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంత వాళ్ళైనా డొనేట్ చేయవచ్చు. దీనికి ఎటువంటి మతపరమైన ఆంక్షలు కూడా రుద్దకుండా ఏ మతం వాళ్ళైనా డొనేట్ చేయొచ్చు. అంటే దీనికి చాలామంది మూఢనమ్మకాలు ఆపాదించి ఇట్లాంటి ఏదైనా అవయవ దానం చేయడం ద్వారా మళ్ళీ తర్వాత ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు. సో దీని గురించి యాక్చువల్గా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షంగా దాన్ని ప్రకటించి అమలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వము. అయినా కూడా చాలామందికి అవగాహన సరిగ్గా ప్రజల్లో చేరకపోవడం వల్ల ఇందాకే మానవతా సభ్యులు చెప్పారు, అంటే గత 6 నెలల్లో ఎంతోమంది మరణించినా కూడా ఇంకా ఇది ఒక జస్ట్ 4వ ఐ డొనేషన్ అనమాట. అంటే ఇప్పటికీ 8 మందికి సక్సెస్ఫుల్గా ఐ డొనేషన్ జరిగింది. అంటే ఇంకా చాలా మందికి తెలియాల్సింది, అవగాహన రాహిత్యం ఉంది. సో దీని గురించి ఎన్నో సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పాల్పడుతున్నా కూడా ప్రజలలో అవగాహన రాహిత్యం వల్ల ఇంకా వెనుకబడే ఉన్నారు ఐ డొనేషన్లో. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ మనము మన తరఫున ఎడ్యుకేట్ చేయాలి